రక్తపోటు ఉన్నవాళ్ళు సెక్స్లో పాల్గొంటే ప్రత్యేకంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? వయసులో ఉన్నప్పుడు కామోద్రేకం చెందినట్లే చెందవచ్చా, చెందకూడదా? కామోద్రేకం చెందితే నరాలు చిట్లిపోయే ప్రమాదం ఉందా? రక్తపోటు ఉన్నవాడిని కొన్ని మైల్డ్గా ఉన్నట్టు ఏం పర్వాలేదు, పెద్ద జాగ్రత్తలు లేవండి. కానీ మోడరేట్ సివియర్గా ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ఎక్కువ ఎక్సైట్ కాకూడదు, అది మాత్రం గుర్తించాలి. రక్తపోటు కొద్దిగా అధికంగా ఉన్నవాళ్ళు లేదా మరీ సివియర్గా ఉన్నవాళ్ళు మరీ జాగ్రత్త, సెక్స్ దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే సెక్స్లో పాల్గొన్నప్పుడు రక్తపోటు మామూలుగా ఉన్నదానికంటే 40 ఇప్పుడు అలాంటి మామూలుగా 120/8 అంటాం, సిస్టాలిక్ రీడింగ్ 120 ఉంటుంది. అలాంటిది 120కి మామూలు వ్యక్తిలో కూడా 120కి మళ్ళీ 40 యాడ్ అవుతుందండి సెక్స్ మామూలు వ్యక్తికి కూడా. అయితే మామూలు వ్యక్తికి, ఆరోగ్య వ్యక్తికి 120 ఉండే 40 యాడ్ 160 అయినప్పుడు కూడా ఆ రక్తనాళాల్లో వ్యాకోచించే గుణం ఉంటుంది కనుక చక్కగా ఏముండదు, నథింగ్, నో ఎఫెక్ట్. అదే రక్తపోటు వాళ్ళకి అంటే రక్తనాళాల్లో వ్యాపించే గుణం ఉండదు, కొద్దిగా హార్డ్గా ఉంటాయి రక్తనాళాలు. అప్పుడు ఏమవుతుందంటే ప్రెషర్ పెరిగితే నీకు హెడేక్ వస్తుంది. ఇంకా రక్తపోటు ఎక్కువ ఉందనుకోండి, ఎక్కువ ఉంటే దానికి పగిలిపోతుంది కూడా. ఎందుకని వ్యాకోచించాలి. ఇప్పుడు బోర ఉందండి, ఊదారనుకోండి, ఊతే ఎక్కువ ఊతే ఏమవుతుందంటే పట్టుకొని పగిలిపోతుంది. అదే మంచి బోర అనుకోండి చక్కగా, మామూలు బోర పట్టుకొని పగిలిపోతుంది. ఆరంగానే రక్తపోటు ఉన్నవాళ్ళు సరిగ్గా ఉండబోతే రక్తపోటు ఎక్కువ ఉన్నవాడు తప్పకుండా మాత్రం సెక్స్లో ఎగ్జైట్ అయితే మాత్రం అలా పడుకుంటే, కానీ ఎక్సైట్ అవుతారు కదా, ఎక్స్పీరియన్స్ కామోద్రేకం వస్తుంది. కామోద్రేకం వచ్చాడు బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. బ్లడ్ ప్రెషర్ కనీసం మామూలుగా వ్యక్తిలో 40 యాడ్ అవుతుంది. చెప్పాక 120కి 160 అయిపోతుందని. 160 ఉన్నాడికి ఇంకో 60 యాడ్ ఎలా ఉంటుంది, 40 యాడ్ ఎలా ఉంటుంది, 240, 240, 300 దాకా వెళ్ళిపోతుంది. కాదు ఎక్కువ 300, 250, 300 అంటే చాలా దిమ్మెక్కిపోతుంది. మామూలు వాడికి ఏమవుతుంది, వీర్యం పడిపోగానే, మగవాడైతే వీర్యం పడిపోగానే వెంటనే డౌన్ అవుతుంది. అదే రక్తపోటు అనుకోండి అలా డౌన్ అవుతుంది. ఎందుకంటే రక్తాలు మళ్ళీ వ్యాపించం డౌన్ అవుతుంది. దాంతో బ్రెయిన్లో రక్తం చిట్లే అవకాశం ఉంది, గుండెలో రక్తనాలు పగిలే అవకాశం ఉంది, హార్ట్ అటాక్ వస్తుంది అన్నమాట. అంతే జాగ్రత్త ఉండాలి. అంతే రక్తపోటు ఉన్నవాళ్ళు సెక్స్లో పాల్గొన్నాడు అంత ఉద్రేకం చెందడానికి వీలు లేదు. ఒకటి. 2 రక్తపోటు ఎక్కువ ఉన్న వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు ఇలాంటి భర్త మగవాడు అనుకోండి కింద పడుకోవాలి, ఆడవాడు పైకి వచ్చేయాలి. అలాగే ఆడవాళ్ళు ఉన్నప్పుడు సరే కింద పడుకుంటే మగవాడు పైకి వచ్చేస్తారు. అంటే రక్తపోటు ఉన్నప్పుడు మాత్రం వాడి రతి విషయంలో ఎక్కువ ఎక్సైట్ అవ్వడం పనికిరాదు. అది కాకుండా ఎక్కువ మోడరేట్ అండ్ సివియర్గా ఉన్నవాడు మాత్రం అంత ఎక్కువ ఎక్సైట్ కాకుండా చూసుకోవాలి. ఏమాత్రం తలనొప్పి వచ్చినా, గుండె చిక్కం పట్టినట్లు అనిపించినా, కొద్దిగా ఆయాసం వచ్చినా ఆపేయాలి. అంతేగాని ఆగలేక సెక్స్ కొనసాగిస్తే మాత్రం ప్రమాదం అవుతుంది. ఒకవేళ ఎట్టిపై రక్తపోటు వాళ్ళకి ఎట్టి పరిస్థితులైనా ఉంటే అంటే డాక్టర్కి దానికి తగ్గ మందులు వేసుకుంటూ సెక్స్లో పాడక ముందు మందులు కూడా వేసుకునే అవసరం బట్టి కొంతమందికి వేరే బెల్లు వస్తే మనం వేరే బెల్లు వేసుకోవాలి. వేసుకుని జాగ్రత్తగా ఐసాడ్లు కానీ సార్బిట్రేట్ కానీ బెల్లలు కూడా వేసుకోవాల్సిన కొన్ని సందర్భాలు వేసుకున్నప్పుడు జాగ్రత్తగా చేయాలి. అంచేత ఆరంగా చేస్తే అంతేగాని రక్తపోటున తెగింపు వచ్చేసి నాకు మంచి మూడు వచ్చింది, మంచి అమ్మాయి చాలా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను, తట్టుకోలేదు కరెక్టే, కానీ జాగ్రత్త మాత్రం తీసుకోవాలి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం మీకోసం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.